బయటకు రాకండి, కరోనా ఉంది, పోతారు. స్టే హోమ్, స్టే సేఫ్. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. సార్ 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 మనీ కనిపించట్లేదు సార్. ఏంటి, మీ అన్నయ్య కనిపించడం లేదా? అయినా మీ అన్నయ్య నిన్ను వదిలి వెళ్ళిపోయినట్టు ఉన్నాడు రా. ఆపదలు ఉంటే ఆదుకుంటారు అనుకున్నాను, కానీ ఇలాగ ఎగతాలు చేస్తారు అనుకోలేదు. మీకు మాత్రం మా అన్నీ మిస్సింగ్ కేసు కావచ్చు, నాకు మాత్రం మా అన్నయ్యే జీవితం. దయచేసి వెతకండి సార్. ए छोटू, इधर आओ। नाम क्या है तेरा? చందు సార్. ఏదిరా మీ అన్ని ఫోటో? వెతికి పెడతాలే. కొడతా మళ్ళా బుద్ధిందరు నీకు? కళ్ళు అక్కడ పెట్టి నడుస్తున్నావు. ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? మా అన్నీ కనిపించి 2 రోజులు అయ్యిందని. సారీ రా తమ్ముడు. సరే తమ్ముడు, ఏమైనా తిన్నావా? మా అన్నీ ఉంటేనే ఏదైనా చేసి పెడతాడు. సరే పద, మీ ఇంటికి వెళ్దాం. మీ అన్నికి ఏం కాదులే. సరేనయ్య, మా ఇల్లు ఈ పక్కన అన్నయ్య. గాయస్ రెడీ? మిడిల్ బయటకు వచ్చావు. రెడీ సార్. రెడీ సార్. చెప్పు, ఎందుకు చంపావు? నేను చంపలేదు. చెప్పు, ఎందుకు చంపావు? నేను చంపలేదు. చెప్పురా, ఎందుకు చంపావు? నేను చంపలేదు. చెప్పు, ఎందుకు చంపావు? నేను చంపలేదు. చెప్పు బే, నేను చంపలేదు. ఒళ్ళు బలిసిందా బే? చెప్పు, నేను చంపలేదు అని చెప్పాను కదా. నేను చంపలేదు. చెప్పు, గన్ ఎలా వచ్చింది? నాకు తెలీదు.
ఎవరిచ్చారు? నాకు తెలీదు. ఎలా వచ్చింది బే? నాకు తెలీదు. తెలీదు తెలీదు. తెలీదు తెలీదు. చెప్పు 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 నా కొడుక చెప్పు 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 బే. నేను కాదురా, నేను కాదు. నన్ను ఎందుకు అరెస్ట్ చేశారా? అన్నయ్య ఏంట్రా తమ్ముడు? అన్నయ్య నేను ఇరికించమన్నది ఆ కానిస్టేబుల్ అన్నయ్య. నేను ఇరికించకపోతే నేను చంపేస్తాను అన్నాడు అన్నయ్య. అవునా? వెతికి పెడతలే కానీ నువ్వు హెల్ప్ చేసి పెట్టాలి నాకు. ఏంటి సార్? నువ్వు ఒకరిని పట్టించాలి నాకు. అర్థం కాలేదు సార్. ఇలా రా. నేను ఒక మర్డర్ చేశాను. అది నేనేం తెలియకుండా నువ్వు ఒకరిని ఇరిగించాలి. ఏంటి చెయ్యను సార్. చేయవా? అయితే నేను చంపేస్తా. సరేనా? చేస్తావా చేస్తావా? చేస్తాను సార్, నన్నేం చేయకండి. నాకు ఏది అవసరం లేదురా. వాడి వేలి ముద్ర ఒకటే చాలు నాకు. ఆ కానిస్టేబుల్కి నీ వేలు ముద్ర ఇచ్చాను అన్నయ్య. సారీ అన్నయ్య, ఏమనుకోకు. స్టేషన్కి కొట్టేసారు రాలేదా? ఇంకా రాలేదు సార్. ఏంటి కొత్త కేసా? ఏం చేశాడు? మర్డర్ చేశాడు సార్. ఎలా చేశాడు? మనకంతానే కాల్చాడు సార్. మనకని వాడికి ఎలా దొరికింది? అది తెలియడానికి ఇంట్రోగేషన్ చేస్తున్నాం. నేను ఒకసారి వాడి మొహం చూడాలి. మాకని నీకెక్కడ దొరికిందిరా? ఎవడిచ్చాడు? ఎవడిచ్చాడు? ఒకసారి ఫేస్ ఎత్తు. రే ఎస్సారా వీడు? ఎస్ అయ్యా. రోహిత్, సారీ ఫర్ ద మిస్టేక్. ఓకే సార్. నాకు సారీ ఏమొచ్చు సార్. ఈ స్టేషన్కి ఎస్ఐగా ఛార్జ్ తీసుకుంటా. ఓకే, క్యారీ ఆన్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏ కానిస్టేబుల్ ఇలా రా. రే కానిస్టేబుల్ ఇట్రా.
కానిస్టేబుల్ ఉన్న స్టేబుల్ నీ జీవితంలో లేనట్టుందిరా. రే ఇలా రా. ఏం జరిగిందిరా? ఏం జరిగిందిరా? చెప్తావా చెప్పవా? చెప్పు నా కొడక, చెప్పరా నా కొడక, చెప్పు. చెప్తాను సార్. చెప్పు. అసలు ఏం జరిగిందంటే हेलो हरीश, कैसे है तो? मैं आपसे एक मदद चाहिए. నువ్వు దొంగతనం చేసి పెట్టాలి. వచ్చిన దాంట్లో నీకు సగం నాకు సగం. క్యా బోల్తే? సార్, నేను దొంగతనాలన్నీ మానేశానన్న విషయం మీకు తెలుసు. నేను మా తమ్ముడు కోసమే కష్టపడి బతుకుతున్నాను. సారీ సార్, నేను ఆ పని చేయలేను. సరే, నువ్వు చేయకపోతే నువ్వు ఎవరికోసమైతే బతుకుతున్నావు వాడిని చంపేస్తా. సార్ ప్లీజ్ సార్, వాడిని ఏం చేయకండి సార్. మీరు చెప్పినట్టే చేస్తాను సార్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. ప్రతి దొంగకు ఒక తమ్ముడు ఉండాలి కదా, అప్పుడు నా నాన్న కూడా బాగుపడతాడు. సార్, మీరు నిఘా పెట్టిన మనిషి పారిపోతున్నాడు. ఏంట్రా? మీరు నిఘా పెట్టిన మనిషి పారిపోతున్నాడు. బాత్ కర్ రే తో మాకి చుతియా మదర్ చోద్. హలో హరీష్, నువ్వు ఎక్కడ ఉన్నా నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు రాకపోతే నిన్ను మీ తమ్ముడిని ఇద్దరిని చంపేస్తాను. ఇప్పుడే వస్తున్నా. తమ్ముడు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. అనియా ప్లీజ్ అనియా, నేను నిన్ను వదిలి వెళ్ళను. ప్లీజ్ రా, ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. ప్లీజ్, ఎక్కడికైనా వెళ్ళి దాంకోరా. సరే అనియా, దాక్కుంటాను. వెళ్ళు, వెళ్ళురా, వెళ్ళు. జాగ్రత్త. నేను వెళ్ళేసరికి హరీష్ పారిపోతున్నాడు. రే హరీష్, ఆగు. భూష్ డీకే. డబ్బులు ఎక్కడ పెట్టి తెచ్చారో కుత్తే సాలా. హట్ సాలా, కుత్తా సాలా మరి. ఇదంతా నాకు తెలుసు. ఎలా సార్? ఎలా? ఎందుకంటే వాడు నా ఫ్రెండ్ రా. ప్రతి దొంగకు ఒక తమ్ముడు ఉండాలి కదా, అప్పుడు నా నాన్న కూడా బాగుపడతాడు. చెప్పరా. నువ్వు నాకు హెల్ప్ చేయాలి శంకర్. ఏంట్రా, ఏమైందిరా? నేను దొంగతనం చేయకపోతే మా తమ్ముడిని చంపేస్తానంటున్నాడు శంకర్. సరే, నువ్వేం భయపడకు. నువ్వు మీ తమ్ముడు వెంటనే నా దగ్గరికి వచ్చేయండి. మిగతాదంతా నేను చూసుకుంటా. సరే. హలో హరీష్, నువ్వు ఎక్కడ ఉన్నా నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు రాకపోతే నిన్ను మీ తమ్ముడిని ఇద్దరిని చంప. నువ్వు ఫోన్ చేసిన తర్వాత వాడు నాకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాడు. హరీష్. హలో శంకర్, ఎక్కడున్నావు? నన్ను చంపడానికి కానిస్టేబుల్ వస్తున్నాడంట. ఎక్కడున్నారా?
సరే ఏం భయపడక నేను వస్తున్నాను. సరే. నీ డబ్బు కోసం నా ఫ్రెండ్ని చంపేశావు కదరా. రే హరి, రే రే హరి లేరా, రే రే హరీషు, హరి లేరా, హరి హరే. సారీ సార్, సారీ. అయినా నన్నెందరూ అరెస్ట్ చేయించావు? నేను కాల్చిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి సార్, అందుకే మేము నెట్టించారు. నువ్వు ఇరికించావని నువ్వు అనుకున్నావు, కానీ నిన్ను నేనే ఇరికించాను. అర్థం కాలేదా? లేరా హరి, హరే. ఎందుకు ఏడుస్తున్నావు? మీ అన్నకి ఇలా జరిగినందుక? మీ అన్నని చంపిన వదిలేద్దాం? అప్పటి నుంచి నాకు అన్నయ్య పెంచాడు. నా 11 సంవత్సరాల్లో ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూస్తే ప్రతి అడుగులో మా అన్నయ్య కనిపిస్తున్నాడు. కానీ అలాంటి అన్నికి ఆపద వస్తే నేనేమీ చేయలేకపోతున్నాను. సరే అయితే చెప్పింది చేయి. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళు, ఆ తర్వాత కంప్లైంట్ ఇయ్యి. మిగతాదంతా నేను చూసుకుంటా. వాడిని దగ్గరికి రావడం, నేను వాడిని కాపాడటం, వాడు నా వేలు ముద్దలు తీసుకోవడం, తెచ్చి నీకు ఇవ్వడం, ఇదంతా నేను ఆడిన గేమ్ రా. మొత్తం నిజం రాబట్టడానికి ఈ గేమ్ నేను ఎప్పుడో స్టార్ట్ చేశాను. ప్రజలకు సమస్య తీర్చేవాడే పోలీస్, ప్రజలకు సమస్య అయ్యేవాడు కాదురా. సైనికుడు తప్పు చేస్తే దేశానికి నష్టం, కానీ పోలీసుడు తప్పు చేస్తే సమాజానికి నష్టం. గేమ్ నువ్వు స్టార్ట్ చేసావు అనుకుని ఇంతవరకు రేసులో గుర్రంలో పరిగెట్టావు, కానీ నిన్ను పరిగెట్టించిన రేసర్ నేనే. అయినా రేస్కి చనిపోయాను అనుకున్నావా? లేదు. హరీష్, ఎందుకు చచ్చిపోలేదు? లేరా హరి, హరే. అంబులెన్స్! చావలేదు. ఇదంతా ఎందుకు చేశా నాకు తెలుసు. మీ అమ్మ కోసం కదా. మీ అమ్మగారికి హార్ట్లో హోల్ ఉంది నాన్న, 1 వీక్లో ఆపరేషన్ చేయాలి. 30 lakhs దాకా ఖర్చు అవుతుంది. మరి లేకపోతే చాలా కష్టం. 30 లక్షలు వారం రోజులు నేను ఎక్కడి నుంచి తేవాలి సార్? చాలామందికి ఫోన్ చేసింది సార్, కానీ ఎవరు నన్ను పట్టించుకోలేదు. మీరు అన్నట్టు కానిస్టేబుల్ సార్, పేరులోనే స్టెబిలిటీ ఉంది, బ్రతుకులో లేదు సార్. సార్ అమ్మ పోయేకి ఉపయోగపడే మంచి నాకు వద్దు. అదే అమ్మ పోయేటప్పుడు కట్టే పాలరాతి సమాధి కన్నా అమ్మ బతుకున్నప్పుడు కట్టే గుడిసెలే నాకు గొప్ప సార్. ఏం రహీం, ఎందుకు కలుద్దా అన్నావు? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మా అమ్మని కాపాడినందుకు థ్యాంక్స్ సార్. చెడు వెళ్ళేంత త్వరగా మంచి వెళ్ళదు. నువ్వు చేసే మంచి ఎప్పటికైనా నీకు ఉపయోగపడుతుంది. నువ్వు ఎంతమందికి హెల్ప్ చేసావు నాకు తెలుసు, అందుకే నేను నీకు ఉపయోగపడ్డా. అందరి సమస్యలు నా సమస్య అనుకున్నాను సార్, కానీ నాకు సమస్య చూడ మాత్రం అది నీ సమస్య మాత్రమే అన్నారు సార్. అందుకే నా మానవత్వం చచ్చిపోయింది. అందుకే రా నేను నీకు హెల్ప్ చేశాను. నీ మీద ఏ కేసు లేక నేను చూసుకుంటాను. రేపు జాయిన్ అయిపో.
నీతిగా నిజాయితీగా బతికే వాడికి ఆపద వస్తే పరిస్థితులు వాడిని తప్పుదారి పట్టించక ముందే మనమంతా వాడికి అండగా నిలబడాలి, ఒక దారి చూపించాలి. నీతిగా నిజాయితీగా బతికే ప్రతి పోలీస్కి ఈ మూవీ అంకితం. జై హింద్. 2 1 2 1 1 బుల్లెట్ గవర్నమెంట్కి చెప్పాల్సి అందుకే మిమ్మల్ని ఇరికించాను సార్.